ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లందరికీ కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. డిసెంబర్ 1 నుండే అమలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేరుతో పెన్షన్ 4,000కు పెంచేశారు. అలాగే ఎలక్షన్కి ముందు ఇవ్వాల్సిన 3 నెలలకు సంబంధించి 3,000 కలిపి ఒకసారికి 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ క్రమంలో రాష్ట్రంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించడం అయితే జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మొత్తం 64,14,174 మంది అయితే పెన్షన్ పొందుతున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, తలసేమియా బాధితులు ఇలా మొత్తం 26 రకాల వ్యక్తులు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి పెన్షన్ అయితే అందుతుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా శుభవార్త చెప్పింది. కొత్త పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ అర్హులైన పెన్షన్దారులు ఎవరైనా సరే డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లుగా తెలిపారు. డిసెంబర్ 1 తర్వాత మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి విధి విధానాలను అయితే ప్రకటించనున్నారు. అంటే అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ చెప్పనున్నారు. ఇక పెన్షన్దారులు గ్రామంలో 1-2 నెలలు లేకపోయినా 3వ నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. సో డిసెంబర్ 1 నుంచి కొత్త పెన్షన్లకి వెంటనే అప్లై చేసుకోవచ్చు. విధి విధానాలు కూడా త్వరలోనే విడుదల కాబోతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.